రోజా తన బ్యాగ్ తీసుకుని కోపంగా తన పుట్టింటికి తిరిగి వస్తుంది. అప్పుడే అక్కడ కూర్చున్న వాళ్ళ నాయనమ్మ, అబ్బబ్బా, ఈ శని వదిలిపెట్టలేదుగా, పో పో అంటున్నా వస్తూనే ఉంది, మాయదారి శని, మాయదారి శని. ఆ మాట వినగానే రోజా కోపంగా, ఓసే ముసల్దానా, నువ్వు ఎవరినంటున్నావో నాకు బాగా అర్థమవుతుంది. నన్నే కదా? అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? నాకసలు సరిగ్గా కళ్ళు కనిపించట్లేదు, నిన్ను చూడనే లేదు. నేను టీవీలో నాకు రాశి గురించి తెలుసుకున్నాను. ఏలినాటి శని నన్ను వదిలిపెట్టదని చెప్తుంటే దాని గురించి అంటున్నానులే. ఇంతలో నువ్వు వచ్చావు. ఆ ఏలినాటి శని నువ్వే అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఒసే ముసలిదానా, కొన్ని రోజులు నేనిక్కడే ఉంటాను. అప్పుడు ఏదో ఒక రోజు కాఫీలోనో టీలోనో విషం కలిపి ఇస్తాను. తాగి తొందరగా తాత దగ్గరికి పోతావు. సన్నాసి మొహందానా, చిన్న పెద్ద లేదంటే నీకో? నోటికి ఏది పడితే అది వాగుతున్నావు. మీ అత్తింట్లో కూడా ఏది పడితే అది వాగుంటావు. తరిమి కొట్టారు. ఆడ కొడితే ఎక్కడ పడ్డావు, ఈడ తిడితే ఆడికి పోతావు అంటూ తిట్ల పంచాంగం మొదలు పెడుతుంది. దానిని విని కోడలు సూరమ్మ బయటకు వచ్చి, బొసై, వచ్చి రావడంతోనే ఆమెతో గొడవ మొదలు పెట్టావా? నిన్ను భరించడం నా వల్ల కావట్లేదు. నోరు మూసుకొని ఇంట్లోకి వదా అంటూ లోపలికి తీసుకెళ్తుంది. ఎందుకే 3 వారాలు పుట్టింట్లో ఉంటే 1 వారం అత్తగారింట్లో ఉంటున్నావు? అసలేంటి నీ ఉద్దేశం? మళ్ళీ ఏమన్నారు వాళ్ళు? ఏంటమ్మా, నా విలువేంటో వాళ్ళకు అర్థం కావటం లేదు. లక్షల లక్షల కట్నాలిచ్చి కోడలుగా వెళ్ళింది అడ్డమైన గొడ్డు చాకిరి చేయడానికా? ఇంతలో నాయనమ్మ అక్కడికి వచ్చి, జమీందారు బిడ్డ పాపం ఏం పని చేసుద్దే, అందుకే ఆ జైల్లో ఉండలేక వచ్చిందనుకుంటా. దీన్నట్లా పెంచారు మీరు. అత్తయ్య, కొంచెం సేపు మీరు నోరు మూసుకొని ఉంటారా? మోస్తానే, ఇలా నా నోరు మూపించే కదా దీనికి నోరు పెరిగేలా చేసావు. మీ ఇంటికొచ్చిన కోడల్ని చూసి దీన్ని కొంచెం బుద్ధి నేర్చుకోమని చెప్పు అంటూ తిడుతూ వెళ్తుంది. ఆ మాట వినగానే రోజా మరింత కోపంగా, ఎవరినో చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నోరు మూసుకో. అసలేం జరిగిందో చెప్పి తగలడు. 2 రోజుల నుంచి పని మనిషి రావడం లేదు మా ఇంటికి. పని మొత్తం నా చేతే చేయిస్తున్నారు. ఆ పని మనిషిని కాకపోతే ఇంకొక పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. డబ్బులకు కొదవేం లేదుగా. పోయేటప్పుడేమన్నా డబ్బులు కట్టుకొని పోతారా? ఏం మనుషులో ఏమో. ఇంతలో వినయ్ ఎక్కడికి వచ్చి, ఇలా ప్రతిదానికి డబ్బు ఖర్చు పెడుతూ పోతే కొండలు కూడా కరిగిపోతాయి. 2 రోజులు పనిచేస్తే మీ సొమ్మేం పోతుంది? పనిచేయడం బాడీకి మంచి ఎక్సర్సైజ్. తిని కూర్చుంటే ఒళ్ళు పెరిగి అడ్డమైన రోగాలొస్తాయి. ఆ తర్వాత నువ్వే బాధపడాలి. నా భార్యని చూడు ఎలా కష్టపడి పనిచేస్తుందో. ఆ మాట వినగానే, అదంటే పని మనిషి కూతురు కాబట్టి, పేదరికం నుంచొచ్చింది కాబట్టి పని మాత్రమే చేస్తుంది, ఇంకేం చేయదు. అదొక చదువులేని మొద్దు. దాని గురించి నువ్వు మాట్లాడకు. రోజా, నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు. చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? ఇలా గొడవపడుతున్నందుకే వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. నువ్వు ఇక్కడికొచ్చి పడుతున్నావు అంటూ చాలా కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజా కూడా కోపంగా తన గదిలోకి వెళ్తుంది. ఆ మాటలన్నీ వింటున్న వినయ్ భార్య మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నాయనమ్మ అక్కడికి వెళ్ళి తనతో, నాయనమ్మ శాంతమ్మ, మీరా, నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు. అది ఒట్టి అహంకారపుదిలే. ఆ మాటలు నువ్వు పట్టించుకోమాకమ్మా అని అంటుంది. మీనా నవ్వుతూ కాఫీ తీసుకెళ్లి రోజాకిస్తుంది. రోజా దానిని ఆమె ముఖం మీద పోసి, చల్లగా ఉంది కాఫీ, అందుకే నీ ముఖం కాలిపోలేదు. లేదంటే కాలిపోయి పెద్ద పెద్దగా కేకలు వేసేదానివే. ఇప్పుడు అర్థమైందా నీకు నేను కాఫీ ఎందుకు మొహన కొట్టాను? కోల్డ్ కాఫీ అంటే నీకు ఇష్టం కదా రోజా, అందుకే నీకోసం తయారు చేసి తీసుకొచ్చాను. మనిషి ఇష్టాలు ఎప్పుడూ ఒకేలాగుండవు. అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నోరు మూసుకొని వెళ్ళిక్కడి నుంచి అని అంటుంది. ఆ మాటలకు మీనా కొంచెం బాధగా లోపల నుంచి వస్తుంది. దాన్ని చూసిన సూరమ్మ లోపలికి వెళ్ళి రోజాతో, ఒసేయ్, నీకు బాగా మదం పట్టింది. డబ్బున్న పొగరుతో మీ వదినతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఆమె నీకు చేసిన సేవలన్నీ మర్చిపోయావా? అన్నీ బాగానే గుర్తున్నాయి. దాని మొహం చూడబట్టే పురిట్లో బిడ్డ పుటుక్కుమనిపోయాడు.
అది మన ఇంటికొచ్చిన దగ్గర నుండి శని దాపురించిందని మీకు అర్థం కావడం లేదు. అది కాదే శని, నువ్వే శనివి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? కూతురు ఇంటికి రావటం ఇష్టం లేకపోతే చెప్పు, రాకుండా ఉంటాను. కానీ అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. కూతురు వచ్చినప్పుడు ఇలా మాట్లాడమని ఆ శనిదేవత మీనా ఏమని చెప్పిందా అని అనడంతో సూరమ్మకి బాగా కోపం వచ్చి చెంప పలగొడతాను అంటూ చెయ్యి పైకి లేపుతుంది. ఆగిపోయావే, కొట్టు. ఆ మహంకాళి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా మారిపోయారు. నీ వదిన మనసేంటో నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు ఇలాగే ఉన్నావు. ఏదో ఒక రోజు దాని గొప్పదనం తెలిసినప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావు. అదెంత మంచిదో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ల మాటలన్నీ చాటుగా వింటున్న మీనా ఏడుస్తూ ఉండగా అత్తగారు సూరమ్మ తన దగ్గరికి వెళ్ళి, అమ్మా, రోజా మాటలు పట్టించుకోకు. అది ఇంట్లో ఉన్నన్ని రోజులు కొంచెం నువ్వే ఓపిక పట్టుకొని సర్దుకొనుండమ్మా. ఇంతలో నాయనమ్మ, ఇది సర్దుకొనుంటే దాని నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. మాటకు మాట సమాధానం చెప్పకపోతే దానికి బుద్ధి రాదులే. మీరూరుకోండి అత్తయ్య, ప్రతిదానికి చివాట్లు పెడుతూనే ఉంటారు అంటూ మీనాతో చెప్పింది. అదంతా మనసులో పెట్టుకోకమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓసై మనవరాలా, నా ముద్దుల మనవరాలికి నువ్వే బుద్ధి చెప్పాలి. రెండోసారి అది ఆ గడప దాటి రావాలంటే భయం పుట్టాలి. అలా చెప్పు బుద్ధిదానికి అంటూ ఏదో చెవులో గుసగుసలాడుతుంది. అయ్యో పాపమమ్మమ్మ, ఎందుకు చెప్పు? అలాంటి దానికి అలాగే చెయ్యాలే. నా మాటిను, సరేనా? అందుకు మీనా సరే అంటుంది. శాంతమ్మ సరే అని చెప్పి ఒకసారి కావాలని కింద పడినట్టు నటిస్తుంది. ఆమె పెద్దగా అరుస్తూ, ఓరి దేవుడా, చచ్చాన్రా, నా నడుము విరిగిపోయింది. తొందరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండిరా అంటూ కేకలు వేస్తుంది. ఇంట్లో ఉన్న రోజా, మీనా, సూరమ్మ, రంగయ్య అందరూ అక్కడికి వస్తారు. ఏం జరిగిందమ్మా? ఎలా పడ్డావు? కొంపతీసి డాన్స్ ఏమైనా చేసావా ఏంది? నీ బొందరా, కాళ్ళు జారిపడింది. పొద్దున్నే ఏసని మన ఇంటికి దాపురించిందో, దానివల్లే ఇదంతా. తొందరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లరా అని అనడంతో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లబోతుండగా రోజా కూడా వాళ్లతో పాటు వస్తుంది. వామ్మో, ఆ శని కూడా వస్తుందయ్యా. దాన్ని ఇక్కడే ఉంచండి అయ్యా, లేకపోతే నేను హాస్పిటల్ నుంచి ఇంక ఇంటికే రాను అని అంటూ, అమ్మా రోజా, నువ్విక్కడే ఉండు. అన్నయ్య ఇంటికొస్తాడు. ఈ విషయం చెప్పకుండా వాడికి భోజనం పెట్టు. వాళ్ళందరూ హాస్పిటల్కి బయలుదేరతారు. ఇంట్లో ఉన్న రోజా, వాడు వస్తే పెట్టుకొని తినలేడా? నేను ఇంట్లో ఉంటేనే కదా ఆ పనులు చేయాలి. ఇంట్లో లేకపోతే అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదుగా అని తన స్నేహితురాలు రమ్యకి ఫోన్ చేసి రమ్యతో, రమ్య, నేను ఊరికొచ్చాను. నువ్వు ఖాళీగా ఉన్నావంటే ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. నీకేం కావాలో నేనిప్పిస్తాను. ఆ మాట వినగానే రమ్య టక్కున ఆమె ముందుకు వాలిపోతుంది. సరే, త్వరగా వెళ్దాం పదా. షాపింగ్ అంటే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కదా. పద వెళ్దాం. ఇదిలా ఉండగా సూరమ్మ వాళ్ళంతా కంగారుగా శాంతమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా, ఒరేయ్, మీరేం కంగారు పడకండి. నా నడుమేం విరగలేదు. ఇదంతా నాటకంరా. ఆ మాట వినగానే ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా ఇది? ఏమన్నా చిన్నపిల్లల ఆటలనుకుంటున్నావా? ఎంత కంగారు పెట్టించావో తెలుసా? ఇదంతా నీ కూతురికి బుద్ధి చెప్పడాని కోసమేరా. ముందు కారు మీనా వాళ్ళ ఇంటికి పోనివ్వు. మనము 4 రోజుల వరకు మీనా ఇంట్లోనే ఉండబోతున్నాం. నీ కూతురు ఫోన్ చేస్తే నాయనమ్మని హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లామని చెప్పు. అందుకు రంగయ్య సరే అని కార్ని మీనా వాళ్ళ ఇంటికి వైపుకు తిప్పుతాడు. వాళ్ళందరూ కలిసి మీనా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ మీనా తల్లి కృష్ణమ్మ వాళ్ళని ప్రేమతో ఆహ్వానం పలుకుతుంది. ఇక వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా షాపింగ్కి వెళ్లిన రమ్య రోజాలు షాపింగ్ చేస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నట్టు రోజా, మీ వదిన చాలా మంచిది. ఊర్లో అందరూ కూడా మీ వదినంటే బాగా ఇష్టపడతారు. చాలా అభిమానం చూపిస్తారు తన మీద. నోరు మూసుకొనుండవే. తన గురించి నీకేం తెలుసు? వాళ్ళమ్మ మా ఇంట్లో పని చేయడానికి వచ్చేది. దాంతోపాటు ఇది కూడా వచ్చేది. అప్పుడే మా అన్నయ్యని వలలో వేసుకుంది. ఇంకా మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు.
పని మనిషి కూతురే అది. దానికి అణిగిమణిగి ఉండడం తప్ప ఇంకేం తెలుసు చెప్పు? చదువు లేని మొద్దు. అందరితో కలిసి ఉండక ఏం చేస్తాను చెప్పు? ఏదన్నా తేడా అయితే పుట్టింటికెళ్తే తినడానికి కూడా గతుండదనే భయంతో కుక్కిన పేనులాగా పడుంటుంది. ఇంకెప్పుడు కూడా నా ముందు దాన్ని పొగడకు, నాకు అస్సలు నచ్చదు. సరేలే. రోజా ఇంటికి వెళ్తే అక్కడ వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి. దాన్ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఓసై, హడావిడిలో ఇంటికి తాళం వేయకుండా వచ్చావు. మీ ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయినట్టున్నారు. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అవునే, నాకు భయంగానే ఉంది. అయినా మరేం పర్లేదు. ఒకవేళ ఏదన్నా విలువైన వస్తువులు పోయినా మా అత్తగారికి చెప్పి అవన్నీ వీళ్ల ముఖాన కొడతాను అని చాలా పొగరుగా మాట్లాడుతుంది. ఆ మాటలు విని రమ్య ఆశ్చర్యంగా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందో మొదట కనుక్కోవాలి కదా. మీ అన్నయ్యకి ఫోన్ చేయి. కావాలంటే నువ్వే చేసుకో అని అంటుంది. వెంటనే రమ్య వినయ్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. వినయ్ చాలా హడావిడిగా అక్కడికి వస్తాడు. ఇంట్లో 5 లక్షల డబ్బుండాలి. అమ్మ నగలు, మీ వదిన నగలు కనబడటం లేదు. మొత్తం దోచుకుని వెళ్ళిపోయాడు దొంగ. అయినా ఇంటికి కనీసం తాళం వేయాలని కూడా తెలీదా? దొంగతనం చేసేవాడు తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళడని నమ్మకమేంటి? దొంగతనం చేయాలనుకున్నవాడు తాళం వేసినా చేస్తాడు, వేయకపోయినా చేస్తాడు. ఇప్పుడు అదే జరిగింది. పోయిన వస్తువులన్నింటినీ నేను తిరిగి తీసుకొస్తాలే గాని ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళని కంగారు పెట్టకు. వినయ్ కోపంగా, వసై, నువ్వు నాకు చెల్లెలు కాకపోతే నిన్నిక్కడే పాతిపెట్టేవాడిని. నా చెల్లెలుగా పుట్టి బతికిపోయావు. పోయిన వాటిని ఎలా తీసుకొస్తావు? మా అత్తగారికి కోట్ల ఆస్తుంది. ఈ కొంచెం డబ్బు నగలు వాళ్ళకి పెద్ద విషయమేం కాదు. ఒక్క ఫోన్ చేస్తే చిటికెలో డబ్బు నగలు మీ ముఖాన పడేస్తారు అని చాలా మాటలు మాట్లాడుతుంది. ఆ తర్వాత తన అత్తగారు కుమారికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విన్న కుమారి, అన్నట్టు నీకు ఈ విషయం తెలియదనుకుంటా. నువ్వు నీ మొగుడు వద్దు అని విడాకులు కావాలని అడిగి విడాకుల పేపర్ మీద సంతకాలు పెట్టి మరి వెళ్ళావు కదా. నీ భర్త సంతకాలు పెట్టాడు. మీకు విడాకులు రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వెవరో మేమెవరో. నీకు కష్టాలు బాధలేమైనా ఉంటే నీ పుట్టింటి వాళ్ళకే చెప్పుకో. ఆ మాటలు వినగానే ఆమె చాలా కంగారుగా ఏడవడం మొదలుపెడుతుంది. ఏమైంది రోజా? ఎందుకు ఏడుస్తున్నావు? రోజా ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది. వాళ్ళ అన్నయ్య దానిని విని, అయ్యిందా? బాగా అయ్యిందా? ఇప్పుడు ఎవరికి చెప్తావు? ఎలా డబ్బు తీసుకొస్తావు? నీ అహంకారమంతా ఇప్పుడు అణుగుతుంది. పో, లోపలికి వెళ్ళి అన్నీ సర్దిపెట్టు. ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పొద్దు. నేనేదో ఒకటి చేస్తాను అని అంటాడు. రోజా ఏడుస్తూ, అన్నయ్య, ఒకసారి నా భర్తతో మాట్లాడండి. నేనేదో వాళ్ళని బెదిరించడానికే అలా చేసొచ్చాను. నిజానికి నా భర్తని వదిలిపోవటం నాకు ఇష్టం లేదు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళు అని ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తాడు. రోజా లోపలికి వెళ్ళి పనిచేస్తూ ఉంటుంది. సరే, నేను వెళ్తాను రోజా. నాకు ఇంటి దగ్గర పనుంది. ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నాన్న నన్ను తిట్టేస్తారు అని వెళ్ళిపోతుంది. రోజా తన మనసులో, ఇప్పటిదాకా బానే ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత నన్ను వదిలేసి వెళ్తుంది. ఇది నా స్నేహితురాలే కాదు అని అనుకుని బాధగా ఇల్లు మొత్తం సర్దుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత వినయ్ అక్కడికి వస్తాడు. అన్నయ్య, నానమ్మకి ఎలా ఉంది? నాయనమ్మకి సీరియస్గా ఉందని హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాన్న ఇంటికి వస్తున్నాడు. నాయనమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి కదా, ఆ డబ్బు కోసం వస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో జరిగిన విషయం తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. రోజా ఏడుస్తూ, ఇదంతా నా వల్లే జరిగిందన్నయ్య. నా దగ్గరున్న ఈ గోళ్లు తీసుకొని ముందు నానమ్మని ఇంటికి తీసుకొచ్చే ఏర్పాటు చేయి. ఆ తర్వాత సంగతి తర్వాత అంటూ నగలు మొత్తం ఇస్తుంది. అతను వాటిని తీసుకొని, సరే, జరిగిన విషయం కూడా నాన్నకు చెప్పొద్దు అని అంటాడు. అందుకు రోజా సరే అంటుంది. ఇక అతను బయటికి వెళ్ళి కొంత సమయానికి డబ్బుతో తిరిగి వస్తాడు. అన్నయ్య, ఆ నగలమ్మితే డబ్బులు ఎంతొచ్చాయి? 6 లక్షలైతే వచ్చాయి. ఇదిగో ఈ 1,00,000 తీసుకో. 5 లక్షలు బీరువాలో పెట్టు. ఆ 1,00,000 నువ్వేమన్నా చేసుకో. ఇవి కూడా నాకు వద్దన్నయ్య, మీ దగ్గరే ఉంచండి.
అలాగే ఆ విడాకుల విషయం గురించి కూడా ఒకసారి ఆలోచించన్నయ్యా. నేను మీ ఆయనతో మాట్లాడతానులే కానీ ముందు నాయనమ్మ ఆపరేషన్ పూర్తవని. అప్పటిలోపు విడాకులు కూడా వస్తాయన్నయ్యా. దయచేసి నాకు సహాయం చెయ్యి. ఏ ఇన్ని రోజులు అన్నయ్య గుర్తుకు రాలేదు, ఇప్పుడు అన్నయ్య గుర్తుకొచ్చాడా? ఇప్పుడే నీకు సహాయం చేయాలా? నీలాంటి వాళ్లకు పొగరుపోవడానికి ఇలాగే అవ్వాలి. ఇక జీవితకాలం అంతా ఇంట్లో పడి ఏడుస్తూ ఉండు. అన్నయ్య, ఎందుకు పొండు మీద కారం చల్లినట్టు మాట్లాడుతున్నావు? నేను చాలా మాటలు అన్నాను నిజమే, కానీ ఇప్పుడు వాటికి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఇది కాదు కదా అన్నయ్య. అర్థం చేసుకో అన్నయ్య అని అంటుంది. వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజా ఏడుస్తూ ఉండిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం విడాకులు రానే వస్తాయి. దానిని చూసి ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తండ్రి అక్కడికి వస్తాడు. అప్పుడు రోజా ఏడుస్తూ ఇంట్లో జరిగిన విషయమంతా చెప్పేస్తుంది. దాన్నంతా విని అతను చాలా కంగారు పడతాడు. ఇక పక్కకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాడు. దానికి వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు వినయ్, నాన్నా, వాళ్ళని అక్కడే ఉండని. నిజానికి డబ్బు నగలేమీ పోలేదు, అవన్నీ సురక్షితంగానే ఉన్నాయి. నేను చెప్పినట్లు చెయ్యి అని తండ్రితో ఏదో చెప్తాడు. దానికతను సరే అంటాడు. ఇక ఇద్దరు కలిసి రోజా దగ్గరికి వస్తారు. రోజా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా నువ్వు చేసుకుంది కదా. ఏ మగాడైనా తన భార్య ఊరికి పుట్టింటికి వెళ్తుంటే ఎలా ఊరుకుంటాడు చెప్పు? దానికి తోడు చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ ఉంటావు. ఇప్పుడేమైందో చూశావు కదా. అందుకే చిన్న చిన్న వాటిని కూడా పెద్దగా చేసుకోకూడదు. ఆ మాట విని ఆమెకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. సరే అమ్మా, ముందు ఆ డబ్బు తీసుకెళ్ళి మీ నాయనమ్మకు ఆపరేషన్ పూర్తి చేయించుకుని వస్తాము. ఆ తర్వాత అందరం కలిసి మాట్లాడదాం. నాన్న, ఒక్కసారి ఆయనతో మాట్లాడండి. నా మనసు కుదురుగా ఉంటుంది. అప్పుడు వినయ్ అతనికి వాట్సాప్లో ఏదో మెసేజ్ పెడతాడు. ఆ తర్వాత వినయ్ తండ్రి రంగయ్య ఆయనకు ఫోన్ చేయడంతో, ఆ మావయ్య గారు చెప్పండి. బాబూ, తొందరపడి ఏదో అమ్మాయి తెలియక అలా చేస్తే నువ్వు కూడా సంతకాలు పెట్టి పంపించడమేం బాలేదు బాబూ. మావయ్య, ఇంకా జరగాల్సిందంతా జరిగిపోయింది. నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంకా నాకేమి చెప్పకండి. దయచేసి అలా మాట్లాడకండి. నాకు తప్పేంటో తెలిసిందే. ఇక మీదట నేను ఎవ్వరితో దురుసుగా ప్రవర్తించను. నా మాట నమ్మండి. నీకెన్నో అవకాశాలిచ్చాను. ఇంకో అవకాశం అంటే నా వల్ల కాదు. నేను నీకు మరొక అవకాశం ఇచ్చినా నువ్వు మళ్ళీ తిరిగి నాకు అదే చేస్తావు. లేదండి, నేను ఎప్పటికీ అలా చేయను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇదే చివరిసారిగా అడుగుతున్నాను అంటూ ఏడుస్తూ ప్రాధేయపడడంతో, అల్లుడుగారు, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నేనొక్క వారం రోజుల్లో తిరిగి ఇంటికి వస్తాను. అప్పుడు అందరం కలిసి మాట్లాడుకుందాం. సరే మామయ్య, మీ మీద గౌరవంతో ఒప్పుకుంటున్నాను. ఇక ఆ రోజే చివరి రోజవుతుంది. అందుకు అతను సరే అంటాడు. ఆ మాటకి రోజా సంతోషపడుతుంది. ఆ తర్వాత తండ్రి అక్కడ్నుంచి డబ్బు తీసుకొని తిరిగి మీనా వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ డబ్బులు మీనాకిచ్చి మరుసటి రోజు తిరిగి మళ్ళీ ఇంటికి ప్రయాణమవుతాడు. రోజా తన తండ్రి అన్నయ్య కోసం వంట చేస్తుంది. వాళ్ళ బట్టలు శుభ్రం చేస్తుంది. ఇక ఇంటి పని మొత్తం తనే చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా వాళ్ళ నాయనమ్మతో రోజా మాట్లాడుతూ ఉంటుంది. నానమ్మ, త్వరగా ఇంటికి పంపిస్తారంటలే. నేను నిన్ను బాగా చూసుకుంటాను. 2 వారాల్లోనే నువ్వు మళ్ళీ లేచి పరిగెడతావు అని అంటుంది. ఆ మాటలు వింటున్న శాంతమ్మ, రోజా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. నీలో చాలా మార్పు వచ్చిందే అని పొగుడుతూ ఉంటుంది. ఇక వారం రోజుల తర్వాత అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రోజా మీనాతో, వదినా, నేను నిన్ను ఎంతగానో అవమానపరిచాను. కేవలం ఒకే ఒక్క దెబ్బతో నాలో చాలా మార్పు వచ్చేసింది. డబ్బుందన్న పొగరు పోయింది. భర్త వదిలేస్తే నరకం ఎలా ఉంటుందో అనుభవించాను. నా అనుకున్న వాళ్ళు వదిలేస్తే ఇంక నేను ఏమైపోయేదాన్నో. అన్నయ్యని నేను ఎన్నో మాటలు అన్నాను, కానీ అన్నయ్య మాత్రం నన్ను బయటకు వెళ్ళని ఒక్కసారి కూడా అనలేదు. అప్పుడు అన్నయ్య నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో నాకు అర్థమైంది. అన్నయ్య ముందు నిన్ను ఎన్నో మాటలు అన్నాను అంటూ ఏడుస్తూ ఆమె కాళ్ల మీద పడుతుంది. ఏడవద్దు రోజా,
మనలో మనకి ఇలాంటివి ఉండకూడదు. నిన్ననే మీ అన్నయ్య ఇక్కడ జరిగిన విషయాలన్నీ నాకు చెప్పాడు. ఈరోజు నీ భర్త అత్త కూడా వస్తున్నారంట. కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాంలే అని అంటుంది. ఇంతలోనే రఘు తల్లి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. డబ్బులు ఉంది కదా అని ఊరికే ఖర్చు పెడుతూ ఉంటుంది మీ అమ్మాయి. తన కోసమే కాకుండా చుట్టుపక్కలున్న ఈ ఇద్దరు ముగ్గురితో కలిసి షాపింగ్కెళ్ళి వాళ్ల డబ్బులు కూడా మీ అమ్మాయే కడుతుంది. ఎవరన్నా పొగిడితే చాలు, అంతే, ఎంత డబ్బైనా తీయడానికి సిద్ధంగా ఉంటుంది. అలా చేయకూడదని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు. ఇంట్లో పెట్టిన మొత్తం తనదే కాబట్టి తన ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటుంది. పని మనిషి రాకపోతే పని చేయడానికి ఇష్టపడదు. అయిన దానికి కానిదానికి ఊరికే గొడవ పడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాతో గొడవపడి విడాకుల మీద సంతకం పెట్టి మరీ వెళ్ళింది. ఇప్పుడు నేను కూడా దానిమీద సంతకాలు పెట్టి విడాకులు కూడా ఇచ్చాను. మళ్ళీ ఎందుకు పిలిపించారో అర్థం కావడం లేదు. చిన్న పిల్ల బాబు, తెలిసి తెలియక అలా చేసింది. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత తనలో మార్పు వచ్చింది. తను ఇంటి పనులు చేస్తుంది, అందరితో ప్రేమగా మాట్లాడుతుంది. తనిప్పుడు చాలా పూర్తిగా మారిపోయింది. ఊరికి ఇప్పుడు అలా ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. ఆ మాట వినగానే రోజా ఏడుస్తూ అతని దగ్గరికెళ్ళి, లేదండి, నాకు ఈ వారం రోజుల్లో చాలా చూశాను. నిజంగా నాకు బుద్ధొచ్చింది. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టను, గొడవ పడను, ఊరికే పుట్టింటికి వెళ్ళను. పద్ధతిగా ఇంటి పని మొత్తం చేస్తాను. మన వాళ్లతో ప్రేమగా మాట్లాడతాను. దుబారా ఖర్చులు ఏవి చేయను అని ప్రాధేయపడుతుంది. తమ్ముడు అంతగా అడుగుతుంది కదా, నువ్వే అర్థం చేసుకో. ఇదే చివరి అవకాశం అనుకొని తనకి భవిష్యత్తునివ్వు. ఇక ఆ మాటలకతను సరే అని అంటాడు. ఆ మాట వినగానే రోజా చాలా సంతోషపడుతూ హడావిడిగా బట్టలు సర్దుకొని ఇంకా ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది. ఆ మాటకతను సరే అని ఇంటికి తీసుకెళ్ళిపోతుండగా ఆమె ఒక్కసారిగా, ఏమండి, మా నానమ్మని మన ఇంటికి తీసుకెళ్దామండి. ఎందుకంటే ఇక్కడ మా నానమ్మని మా వదిన వాళ్ళు చూసుకోవాలి. పాపం మా వదిన ఇంటి పని చేసి మళ్ళీ నానమ్మ పనంటే కష్టంగా ఉంటుంది. నేను నానమ్మని మన ఇంటికి తీసుకొస్తాను. ఆ మాట వినగానే నాన్నమ్మ కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. ఆమె ఆనంద బాష్పాలు కురిపిస్తూ, నా తల్లి, నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటానే. నువ్వు నన్ను నీ దగ్గరికి తీసుకెళ్తానంటున్నావు. ఆ మాట చాలు. నువ్వు ఎలా మారిపోయావో అందరికీ అర్థమవుతుంది. నాకు నడుం విరగలేదు, ఏం విరగలేదులే. ఇదంతా నాటకమే. నీకు బుద్ధి చెప్పడం కోసమే ఇలా చేయాల్సొచ్చింది అని అంటుంది. ఆ మాట వినగానే రోజా చాలా ఆశ్చర్యంగా, ఏంటి మీరు చెబుతుంది? నాకసలు ఏమీ అర్థం కావటం లేదు. ఇదంతా నాటకమేంటి? అసలేం జరిగిందో నేను చెప్తాను విను. నువ్వు ఇంటికి వచ్చిన రోజు నేను భోజనానికి ఇంటికి వస్తుండగా రఘు నాకు ఫోన్ చేశాడు. బావా, రోజా ఇంటికొచ్చిందా? వచ్చింది బావా. ఎప్పుడు ఉండే గొడవలేగా, మీకు మాకు అలవాటైపోయింది. ఈసారి మీ చెల్లెలు ఇంకా పెద్ద గొడవ చేసి వెళ్ళింది. విడాకుల మీద సంతకాలు పెట్టి విడాకులు కావాలని మర్యాదగా ఇవ్వండి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. అంత పని చేసిందా? దాని పని చెప్తాను. ఇప్పుడే ఇంటికెళ్తున్నా. అక్కడ మాట్లాడి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను బావా అని నేను ఇంటికొచ్చాను. ఇంటి దగ్గర ఎవరూ లేరు. తలుపుకి తాళం కూడా వేయలేదు. వెంటనే నేను మీనాకి ఫోన్ చేశాను. ఇంటికి తాళం కూడా వేయకుండా అందరు ఎక్కడికెళ్లారు? రోజా కూడా లేదు. ఏవండి, అమ్మమ్మ రోజాకి బుద్ధి చెప్పాలని నాతో ఒకటి చెప్పింది. ఆమె పడిపోయినట్టు హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు నాటకమాడితే ఇంట్లో మీకు చచ్చినట్టు పని చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మావయ్య గారిని ఇంటికి పంపిస్తే ఇద్దరి మగవాళ్ల పని చచ్చినట్టు చేసి ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో నేర్పించాలనే నాటకంతో మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. ఆ మాట వినగానే నాకు మంచి ఆలోచన వచ్చింది. మీనాతో నేను మళ్ళీ ఫోన్ చేపిస్తానని చెప్పి ఇంట్లోకెళ్ళి అక్కడున్న వస్తువులన్నీ పడేసి డబ్బు నగలన్నీ కూడా తీసి మరో చోట దాచిపెట్టాను. వెంటనే రఘుకు ఫోన్ చేశాను. రఘుకిక్కడ జరిగిన విషయంతో పాటు నాన్నమ్మ విషయం కూడా చెప్పాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి బావా. ఇప్పుడు నగలు డబ్బు పోయాయి. మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా అమ్మ వాళ్ళు డబ్బు నగలు ఇవ్వండంటారు. ఎందుకంటే ఆ నింద మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా రోజా నీకు అత్తగారికి ఫోన్ చేస్తుంది. అప్పుడు మీరు ఒకటే చెప్పండి, విడాకుల మీద సంతకం కావాలన్నావు కదా, నేను పెట్టాను అని చెప్పు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను.
బావా అలా చెప్తే పాపం తను బాధతో ఏమన్నా చేసుకుంటుందేమో. నా చెల్లెలు గురించి నాకు తెలీదా? ఆమె అంత పిరికిది కాదు. నేను చెప్పినట్టు చేయండి అని చెప్పాను. ఇక రఘు సరే అని వాళ్ళమ్మతో అదే విషయాన్ని చెప్పాడు. వాళ్ళమ్మ కూడా సరే అంది. మేము అనుకున్నట్టుగానే నువ్వు మీ అత్తగారికి ఫోన్ చేసి డబ్బులు నగలు కావాలంది. అప్పుడు మీ అత్తగారి రియాక్షన్ నీకు తెలిసిందే కదా. ఆ తర్వాత నేను వెంటనే మీనాకి ఫోన్ చేసి మీనాతో ఇదే విషయాన్ని చెప్పాను. అయ్యో పాపం, ఎందుకండి ఇలా అందరూ కలిసి తనని ఏడిపిస్తున్నారు? ఆడపిల్ల ఏడుపు మనకంత మంచిది కాదు కదండి. తను ఏడ్చినా సరే తన తప్పేంటో తను తెలుసుకొని కుటుంబాన్ని చక్కపెట్టుకుంటే తనకంతే చాలు. అన్నట్టు నువ్వు ఇంట్లో డబ్బు నగల సంగతి వాళ్ళకి చెప్పమాక, అలాగే విడాకుల సంగతి ఏది చెప్పమాక. నువ్వే ఏదోటి చెప్పి నాన్నని డబ్బు కావాలని ఇక్కడికి పంపించు. ఆ తర్వాత నేను నాన్నకి మొత్తం చెప్తాను. అందుకు మీనా సరే అన్నది. మరి నాన్నతో ఏం చెప్పి ఇక్కడికి పంపించిందో తానే చెప్పాలి. రోజా, నేనేం చెప్పలేదమ్మా. మీ నాయనమ్మకు మాత్రం జరిగిన విషయమంతా చెప్పాను. అప్పుడు మీ నాయనమ్మ నాతో ఇప్పుడు దానికి బాగా బుద్ధి చెప్పొచ్చు. అని రంగయ్యని పిలిచి, ఒరేయ్ రంగయ్య, నేను చెప్పినట్టు చెయ్యి. నానమ్మకు బాగా సీరియస్గా ఉందని, డబ్బు కావాలని అంటున్నారు. అందుకే డబ్బు కోసం వచ్చానని చెప్పు. ఇల్లుని జాగ్రత్తగా చూసుకోమను. అమ్మ 2 రోజుల్లో వస్తుందని చెప్పి డబ్బు తీసుకొనిరా అని చెప్పింది. తర్వాత మావయ్య గారు ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత మీ అన్నయ్య గారు ఏం చెప్పారో నాకు తెలీదు. నాన్న డబ్బు కోసం వస్తున్నారని నీతో చెప్పినప్పుడు నీ నగలని నాకిచ్చావు. నేనా నగలు దాచి నేను ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు నీకు తిరిగిచ్చాను. నిజానికి అది 5, నీతో 6 లక్షలని చెప్పాను. నువ్వేమంటావా అని జస్ట్ అలా పరీక్షించాను. నువ్వా డబ్బు కూడా తన్నే తీసుకొనడంతో ఇలా మార్పు మొదలైందని గమనించాను. ఆ తర్వాత నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నాన్నతో ఇంట్లో దొంగలు పడి డబ్బు నగలు తీసుకెళ్లారని చెప్పావు. అప్పుడు నాన్న కంగారుగా అమ్మకు ఫోన్ చేసి వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్తుండగా నేను అడ్డుకొని నాన్నకి జరిగిన విషయమంతా చెప్పాను. ఇక ఆయన కూడా నాటకమాడడం మొదలుపెట్టాడు. అదంతా విని రోజా ఏడుస్తూ, మీరందరూ కలిసి నాతో నాటకమాడారన్నమాట అంటూ ఏడుస్తుంది. ఎందుకే బాధపడుతున్నావు? ఇప్పుడు నిజమేంటో నీకు తెలిసింది కదా. ఆడది ఎలా ఉండాలో అలాగే ఉండాలి. హద్దులు దాటితే మగవాడికి కోపం వస్తుంది. అప్పుడు బలైపోయేది మన జీవితాలే. ఇప్పటికైనా సంతోషంగా కాపురం చేసుకోమ్మా. సరే అమ్మా, నిజంగానే మీరందరూ కలిసి నా కళ్ళు తెరిపించారు. నేను సంతోషంగా వెళ్తాను అని చెప్తుంది. ఆ తర్వాత, ఇదిగో నీ నగలు, సంతోషంగా ఉండు అని అంటూ ఆమె నగలు ఆమెకి తిరిగి ఇస్తాడు. రోజా సంతోషంగా వాటిని తీసుకుంటుంది. ఇక అందరూ కూడా ఆమెకు వీడుకోలు చెప్తారు. ఇక రోజా అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తా మామా భర్తని ప్రేమగా చూసుకుంటూ ఇంటి పని వంట పని తాను చేస్తూ పని మనిషికి కొన్ని పనులు మాత్రమే చెబుతూ పని మనిషితో కూడా చాలా ఆప్యాయంగా ఉంటుంది. దాన్నంతా చూసిన పని మనిషి, రోజా అమ్మాయి గారు, అసలు మీరేనా? ఇంటికెళ్ళిన దగ్గర నుంచి మీలో చాలా మార్పు వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది కాంతమ్మ? మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద నాటకమాడి నా కళ్ళు తెరిపించారులే. ఏంటమ్మా నాటకం? అప్పుడు రోజా జరిగిన విషయమంతా చెబుతుంది. దానిని విన్న కాంతమ్మ పెద్దగా నవ్వుతూ, పోనీలే అమ్మా, అందరూ కలిసి నీ కళ్ళు తెరిపించారు. ఏదేమైనా మీరు అప్పటికంటే చాలా అందంగా కనబడుతున్నారు. కాంతమ్మ అలా మాట్లాడడంతో, అదేంటి కాంతమ్మ అలా అన్నావు? అప్పటికంటే ఇప్పుడు చాలా మార్పు కనపడుతుంది కదా అని అనాల్సింది. అప్పటికంటే ఇప్పుడు అందంగా ఉన్నానంటావేంటి? అమ్మా, అందమంటే బయటికి కనబడేది కాదమ్మా. మనసు ఎంత బాగుంది, ఎంత స్వచ్ఛంగా ఉందనేదే అందం అమ్మా. అప్పుడు నన్ను మీరు పని మనిషిలాగే చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంటి మనిషిలాగా చూస్తున్నారు. మరి మీ అందం పెరిగినట్టే కదా. ఆ మాట వినగానే రోజా కంటతడి పెట్టుకుంటూ, నన్ను క్షమించవే కాంతం, ఇంకెప్పుడు అలా జరగదు. నువ్వన్నట్టే అప్పటికంటే ఇప్పుడు నేను అందంగా మారిపోయాను అని అనడంతో ఆమె నవ్వుతుంది. అలా ఇద్దరూ నవ్వుకుంటారు. దాన్నంతా చూసి అత్తగారు సంతోషపడతారు. ఇక ప్రతిరోజు కూడా రోజా ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళందరితో మాట్లాడుతూ సంతోషంగా ఉంటుంది. రోజాలో మంచి మార్పు రావడంతో
అత్తారిల్లు పుట్టినిల్లు రెండూ సంతోషంగా ఉంటాయి.